పాపారావు గారు మీరేం చెప్తారు గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి? అని చెప్పింది కరెక్టే. కాకపోతే ఏంటంటే మామూలుగానే ఇప్పుడు గిరిధర్ గారు చెప్పింది కరెక్ట్. లార్జెస్ట్ పార్టీని ఇన్వైట్ చేయాలి, కానీ లార్జెస్ట్ పార్టీ అని మళ్ళీ ఇన్వైట్ చేసిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ ఇమీడియట్ గా ఫామ్ చేయలేకపోతే అది మళ్ళీ ఒక చిన్న సంక్షోభమే కదా. అది ఎవరు ప్రభుత్వం ఫామ్ చేయాలి. కాబట్టి అలా కాకుండా మీరు మెజారిటీ చూసుకుని రండి అని టైం ఇచ్చారు కదా, మంచిదే, అదే కరెక్టే, బాగానే గవర్నర్ నిర్ణయం తప్పేమీ లేదు, అది పక్కాగానే ఉంది. తర్వాత ఇందాక గిరిధర్ గారు చెప్పింది నాకు బాగా నచ్చింది. అన్నామలై గురించి ఆయన చెప్పగానే అన్నామలై తీసేయటం పొరపాటు అనేది నాకు గుర్తొచ్చింది. తెలంగాణ ఎన్నికలు కూడా గుర్తొచ్చింది. తెలంగాణ 2023లో బండి సంజయ్ని ఎప్పుడైతే తీసేశారో అదేదో వ్యూహాత్మకం అనుకుని ఉంటారు ఇక్కడ, కానీ అది కూడా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తెలంగాణలో బీజేపీ కోలుకోవడం చాలా కష్టంగా అయినటువంటి వాతావరణం. ఆ రోజు నుంచి డిమోరలైజేషన్ అలాగే కంటిన్యూ అయింది. బండి సంజయ్ ఆయన పెద్ద మేధావి కాకపోవచ్చు, కానీ ఆయన మంచి ఊపు తెచ్చారు. అలాంటి బండి సంజయ్ పక్కన పెట్టిన తర్వాత జరిగిన పరిణామాలు ఇక్కడ. అలాగే అన్నామలై కూడా సేమ్. అది మరి ఎందుకు చేశారనేది నేను తమిళనాడు పాలిటిక్స్ బహుశా గిరిధర్ గారి క్లోజ్ ఫాలో అయ్యి ఉండొచ్చు. ఎందుకు ఆయన పక్కన పెట్టారనేది అది కొంచెం చూస్తే మరి ఖచ్చితంగా అది కూడా వ్యూహాత్మకంగా తప్పిదం. ఎందుకంటే తెలంగాణలో చేసిన తప్పిదం మళ్ళీ రిపీట్ చేసుకున్నారు ఏదో రూపంలో అక్కడ కూడా అనేది. సో ఏదేమైనా కానీ ఏంటంటే నాకు అర్థమైంది దీని అంతటి బట్టి స్థూలంగా సారాంశంలో 5 సంవత్సరాలు విజయపడ ప్రభుత్వం కొనసాగటం కష్టం. అంటే ఒకటి పాపారావు గారు, మనకి ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే కూడా అన్నాడీఎంకే నుంచి 35 ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమై టీవీకేకి మద్దతు ఇవ్వాలని ఒక సమావేశం పర్సనల్ గా మాట్లాడుకుంటారు. అంటే ఆల్రెడీ అక్కడ 47 వచ్చాయి, మెజారిటీ అన్నాడీఎంకే. అంటే ఎట్ ద ఎండ్ అది ఎన్డీఏ కూటమి సపోర్ట్, మళ్ళీ అది టీవీకే ఎన్డీఏకి వెళ్తుంటుంది. కాదు వాళ్ళు ఎన్డీఏలో ఉండదలుచుకుంటే మరి అది నేను తెలియదు. మరి దాని వెనక ఎన్డీఏ కూటమి అంటే వేరే బేసిక్ పిల్లర్ బీజేపీ ఎమ్మెల్యే ఒకళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వస్తారా వీళ్ళతో పాటు? వాళ్ళు అది బీజేపీ పార్టీ నిర్ణయంగా వీళ్ళంతా చేయబోతున్నారా మనకు తెలియదు. అది ఏం జరుగుతుందో నాకు తెలియదు. అయితే నేను చెప్పేది ఒకటే, ఇక్కడ మీరు అనేది ఏంటంటే 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం కష్టం. ఇందాక అన్నారే అసలు మామూలుగానే అన్నా డిఎంకేలో పోల్చుకుంటే ద్రవిడ సిద్ధాంతానికి దూరం అయిపోయింది. అన్నా డిఎంకే డైల్యూట్ అయింది చాలా వరకు. డైల్యూటెడ్ ద్రవిడ సిద్ధాంత పార్టీ కాబట్టి దానిలో ఇప్పుడు ఆఫర్లు అన్న మాట దాకా వచ్చింది. కాబట్టి ఆఫర్లు అందుకోవటం పుచ్చుకోవటం వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఏ ఐడియాలజీ లేదు కాబట్టి వదిలేశారు. ద్రవిడ ఐడియాలజీని చాలా వరకు డైల్యూట్ అయిపోయినటువంటి పార్టీ అది. కాబట్టి వాళ్ళకి ఆఫర్లతో ఏ ఇబ్బంది లేదు. ఆఫర్లు తీసుకోవటం, ఇచ్చుకోవటం, పుచ్చుకోవటం. ఆ పళనిస్వామి అందుకనే కదా అక్కడ బళ్ళాక ఆయనే కదా వెళ్ళిపోయాడు ఈ మధ్య. అక్కడ పాప అక్కడ చాలా కాలం పాటు వేలాడబడ్డాడు. జయలలిత దీని నుంచి వచ్చి ఆలోచన దీని నుంచి ఆయన అక్కడ ఉండలేకపోయి డిఎంకేలో. ఎందుకంటే బేసిక్ గా కొన్ని అన్నాడీఎంకే నేను దాని నుంచి అనుకుంటాను అన్నాడీఎంకే ఆఖరికి అవుద్దని. మొదటి రౌండ్ లో కూడా నేను మాట్లాడింది అన్నాడీఎంకే నుంచి అనేది ఆలోచన అంతా అది. అన్నాడీఎంకే ఈజ్ ఆల్రెడీ డైల్యూటెడ్, అది కొంత డిసిపేటెడ్. అది ఒక కాంగ్లోమరేషన్, ఒక వేరే రకరకాల ప్రయోజనాల తాలూకు ఒక అది ఇక్కడ ఆఫర్లు ఇస్తే తీసుకునే ప్రయోజనాలు లాంటి వాటి తాలూకు సమూహం తప్పితే అది పెద్ద ఐడియాలజీ ఉన్న పార్టీ ఏం కాదు అన్నాడీఎంకే. కాబట్టి ఆశ్చర్యం ఏం లేదు. 30 మంది ఎవరి ప్రేరణతో, ఎవరి ప్రేరేపణతో, ఎవరి ఆలోచనతో అక్కడికి వెళ్లాలనుకుంటున్నారో అనేది ఈ రోజు ముఖ్యం. అది గనక ఒకవేళ గనక ఏదైనా జాతీయ పార్టీ పైన అంటే ఇక బీజేపీ కావాలి, కాంగ్రెస్ కానప్పుడు వాళ్ళ దీంతో వెళ్తే 5 సంవత్సరాలు విజయ్ కంటిన్యూ అవుతాడు. లేకపోతే అదేదో అట్లా వేరే చాలా చోట్ల ఎలియన్స్లు పెట్టుకుని బీజేపీ అల్టిమేట్ గా బీజేపీ ప్రివేల్ అయింది. కానీ ఈ లోపు అయితే మాత్రం విజయ్ గవర్నమెంట్ నడుస్తుంది. అలా కాకుండా వాళ్ళు ఇండిపెండెంట్ గా 35 మంది జనరల్ గా ఆఫర్లు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో పోతే ఐ డౌట్ 5 ఏళ్లు విజయ్ గవర్నమెంట్ ఉంటుందా అక్కడ అనేది నాకు డౌటే. ఓకే, సో గిరిధర్ గారు, ఒకటి విజయ్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల